డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 20వ తారీఖు 3వ నెల 2026 20 మార్చ్ 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది. మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అదని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోగలరో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కంపల్సరీ కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు మొత్తము పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా రేవతి నక్షత్రమే జరుగుతుంది. ఎవరైనా సరే ఈ నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం ఇక ఈ రేవతి నక్షత్రంలో గెలిచే రంగు ఓడిపోయే రంగు చూసుకుందాం. ఇక్కడ గెలిచే రంగు ఓడిపోయే చూస్తే ఇక్కడ నెమలి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది. పచ్చకాక అనేది డాగ మీద పింగళ మీద గెలుస్తుంది. కోడి అనేది పింగళ మీద డాగ మీద గెలుస్తుంది. గౌడు పింగళి అనేది కోడి మీద గెలుస్తుంది. కాక అనేది డాగ మీద పింగళ మీద కోడి మీద, ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుంది. ఇలా ఉంటుంది రేవతి నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క టైమింగు మెయిన్ వచ్చేసి ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఒకటి, అదే రేవతి నక్షత్రం. ఇలా ఉంటుందన్నమాట నక్షత్రం ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మన కలర్ అప్డేట్ అనేది ఏదో ఒక ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఈ ఛానల్లో మన ఛానల్లో రాలేదంటే ఫేస్బుక్ కూడా వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ అని చెప్పేసి ఫేస్బుక్లో కూడా నేను కంపల్సరీ డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట, అంటే అప్లోడ్ చేస్తున్నాను. కనుక ఏదో ఒక ఛానల్లో రెగ్యులర్గా మన అప్డేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. మన 3 ఛానళ్ళు ఉన్నాయి. ఈ మూడు ఛానల్లో రాలేదంటే ఫేస్బుక్లో మాత్రం వచ్చినా రాకపోయినా ఫేస్బుక్లో డైలీ పెడుతున్నాను. ఆ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి లేదంటే ఫాలో చేయండి. మీకు కంపల్సరీ నేను పెట్టిన వెంటనే ఫేస్బుక్లో కూడా మీకు మన అప్డేట్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి డ్యాగులు లేదంటే కోడి రసంగులు, ఇక్కడ కోడి డ్యాగులు కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉందన్నమాట. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుంది దెబ్బలాట ఆడుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి డ్యాగలన లేదంటే కోడి రసంగులన వాటి కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, పసిమిగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించకూడదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కాకి నెమళ్ళు. ఇక్కడ తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ ఒకేక లేదంటే రెండేకలు ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ ఒకేక లేదా రెండేకలు తెలుపున్న కాకి నెమలు అనేవి ముసుగు పెట్టుకునే రంగులు అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పసిమగల కాకులు, పచ్చకాకి డ్యాగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డ్యాగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పూలాలు, శుద్ధ డ్యాగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డ్యాగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డ్యాగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చెప్పి
బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, బాగా కోడి చూపు ఉండాలా, ఎట్టి పరిస్థితుల్లో ఎదర చింతపిక్కలు కానీ లేదంటే బొట్లు కానీ ఉండాలా. అలాంటి చింతపిక్కల డేగలకు పసి ఉండకూడదు మళ్ళీ. అలాంటివి అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, అలాగే శుద్ధ నెమ్మళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ బాగా కోడి చూపు ఉన్నటువంటి, ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు ఉండాలా, ఎదర గౌడు పీక ఉండాలా, లేదంటే ఎదర బొట్లు ఉండాలా. అలాంటి చింతపిక్కల డేగలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి ఇక్కడ కాకిడాగలు, కాకిడాగలు లేదా పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వచ్చేప్పటికి ఇక్కడ ఎరుపుకు మించిన కాకి డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైరాలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనకి ముసుగు లేదా జోళ్ళు ఉప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు, బాగా నలుపు బొంగ నలుపు ఉండాలి. అలాంటి గట్టి కాకి డేగలని లేదంటే పచ్చ కాకి డేగలను పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ నెమలి పింగళాలు, ఇక్కడ నెమలి పింగళాలు లేదంటే గౌడి నెమల్లో ముసుగు పెట్టుకునే రంగులు. మన ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమలి పింగళాలకు కానీ గౌడి నెమలకు కానీ బాగా ఎర్ర పసి ఉండాలా. ఎక్కడ కోడి చూపు బొంగ తెలుపు కుసి తెలుపు అనేది అసలు ఉండకూడదు అనమాట. రెక్కల్లో కూడా తెలుపీకలు అనేవి ఎక్కడ ఉండకూడదు. అలాంటి వాటిని కనుక మనం ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌడి నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమి గల గౌడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పూలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి కోడి రసంగులు. ఇక్కడ కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి రసంగులకి బాగా పసి ఉండాలా. ఎక్కడ నలుపు ఈకలు కానీ నలుపు ఉండకూడదు. బొంగ తెలుపు కుసి తెలుపు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి మైరాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మిరపపండు డేగలు, కోడి నెమల కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కట్టు కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, బాగా పసిమిగల కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులకి కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు,
కోడి కాకులు లేదా శుద్ధ నెమ్మలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులనైనా కానీ లేదంటే శుద్ధ నెమ్మలనైనా కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్ల కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అన్ని రకాల డేగలు డేగ పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేప్పటికి కోడి మైలాలు. కోడి మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కోడి మైలాలకు బాగా బొంగ తెలుపు ఉండాలి, ఎదర బొట్లు ఉన్నా పర్లేదు, చింతపిక్క ఉన్నా పర్లేదు, కోడి పింగళ టైపులో ఉన్నటువంటి మైలాలు చాలా చాలా బాగా పనిచేస్తాయి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్లబట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, అలాగే గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమగల డేగలు, పశ్చిమగల కాకులు, అలాగే నెమలి డేగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.